వెల్కమ్ బ్యాక్ టు రాజీ గారి రుచులు. ఇప్పుడైతే ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ఎండాకాలంలో మామిడికాయలు మంచి ఫేమస్ అన్నమాట. ఈ మామిడికాయలు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ 2 మామిడికాయలతో పచ్చడి ఎలా చేయాలనేది చెప్తాను. ముందుగా ఒక జార్ తీసుకొని దాంట్లోకి ఒక 50 గ్రాములు ఎండుమిరపకాయలు, కొద్దిగా ధనియాలు వేసుకొని ఇట్లా పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కడాయి ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా పచ్చనిపప్పు, అలాగే ఎండుమిరపకాయలు ఒక 2-3 చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకొని దాంతోపాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 మామిడికాయలు పొట్టు తీసుకొని తురుముకొని బౌల్లో పెట్టుకున్నాము. దీంతో పాటు 1 స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా తురిమిన మామిడికాయను కూడా వేసుకున్నాము. ఇలా 2 మామిడికాయలకి ఒక 50 గ్రాములు అయితే నేను ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మీరు కొంచెం స్పైసీ కావాలంటే అప్పటికప్పటికైనా మిక్సీ పట్టుకొని ఎండుమిరపకాయలు కలుపుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని ఇది బాగా కలిసిపోయేంత వరకు కలుపుతాము. ఇలా బాగా మిక్స్ అయిపోవాలి. లో ఫ్లేమ్లోనే పచ్చడి అయితే చేసుకున్నాం. దీన్ని ఆల్రెడీ పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని కూడా ఒక 2-3 స్పూన్ల వరకు వేద్దాము. ఇక్కడ మేము కొంత కారం తక్కువ తింటాం కాబట్టి ఒక 3 స్పూన్లు అయితే నేను వేసాను. అలాగే ఆవపిండి, ఆవాలు, మెంతులు పచ్చిగానే మిక్సీ పట్టుకొని ఒక 2 స్పూన్లు అయితే నేను వేసాను. ఇలాగా నేను వీడియోలో చెప్పినప్పుడే కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకొని కలిపేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది. నూనె కూడా బాగా తేలిపోయింది. ఇందాక మనం పచ్చిది వేసినప్పుడు నూనె అంతగా లేదు కదా, ఇప్పుడు ఉడికే కొద్ది నూనె కూడా వేసిన నూనె బయట వచ్చేస్తుంది. ఇలా వేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇంత చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాక ఊరగాయ అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి.